హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సామర్లకోట నుండి హైదరాబాద్ వెళ్తున్నాను. హైదరాబాద్ అంటే లింగంపల్లి వెళ్ళి అక్కడ నుండి హైదరాబాద్ వెళ్తాను. ఫుల్ వ్లాగ్ చూసేయండి. ఫుల్ వ్లాగ్ అంతా పెడతాను, హైదరాబాద్ వెళ్ళే వరకు పెడతాను, చూసేయండి. మార్నింగ్ 6 o'clock వచ్చాను. ఆ టైంకి ఎవ్వరు లేరు, చాలా ఖాళీగా ఉంది. ఫుల్ వర్షం. ట్రైన్ 6:30కి, కానీ కొంచెం లేట్గా వచ్చింది, 6:40కి వచ్చింది. సో ట్రైన్ వచ్చే టైంకి అయితే జనం చాలామంది వచ్చారు, కానీ అప్పటి వరకు అయితే చాలా ఖాళీగా ఉంది. ఇది కాకినాడ పోర్ట్లో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుండి సామర్లకోట వచ్చేసరికి 6:40 అయ్యింది. జనరల్ ఎక్కేవాళ్ళు ట్రైన్తో పాటు వేలాడుకుంటూ మరీ ఎక్కారు. జాగ్రత్తగా ఉండండి అబ్బా, ఒక్కరోజు జర్నీ కోసం లైఫ్ రిస్క్లో పెట్టడం అవసరమా, ఎందుకు వచ్చింది అనేసి నాకు చాలా భయం వేసింది. నాకు చూస్తుంటే అమ్మో బాబోయ్ అనిపించింది. నేనైతే ఏసీ బోగి కాబట్టి నేను చాలా వెయిట్ చేశాను. లాస్ట్ ఉంటుంది కదా, ట్రైన్ ఆగే వరకు వెయిట్ చేశాను. ట్రైన్ ఆగే వరకు దాని దగ్గరికి కూడా వెళ్ళలేదు, చాలా దూరం నుండే వీడియో తీసుకుంటున్నాను. సో ట్రైన్ ఎక్కిన తర్వాత ఫ్రెండ్ వేరే కంపార్ట్మెంట్ నుంచి వీడియో తీస్తుంది. ఇది కూడా వీడియో రాజమండ్రి వచ్చే వరకు వీడియో తీయలేదు, అప్పటి వరకు సర్దుకోవడం సరిపోయింది. రాజమండ్రి వచ్చిన తర్వాత ఇదేమో విజయవాడ, ఆఫ్టర్నూన్కి విజయవాడ వచ్చాము మేము. విజయవాడ వచ్చిన తర్వాత ఫ్రెండ్ నేను బయట బాల్కనీలో ఉంటే అక్కడ కూర్చోవచ్చాను, బయటకు వచ్చి కూర్చున్నాము. సో ఇక్కడ కూర్చున్న తర్వాత అలా మాట్లాడుతూ వీడియో తీసాను. ఇదంతా విజయవాడ రైల్వే స్టేషను. ఇదంతా విజయవాడ రైల్వే స్టేషను. బయట కూర్చొని అలా వీడియో తీస్తున్నాను అన్నమాట. ఇదంతా విజయవాడ స్టేషను. వెళ్ళేసరికి 6 ఎలా అయిపోయింది, 6:40 అయిపోయింది అక్కడ దిగేసరికి. ట్రైన్ అలా ఆగుతూ స్లోగా వెళ్ళడం వలన నేను లింగంపల్లిలో దిగాను. అదంతా ఫుల్ వ్లాగ్ చూడండి. దీని తర్వాత కూడా హైదరాబాద్లో ఏమేమి చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఏ గుళ్ళకి తిరిగాను, ఇవన్నీ వ్లాగ్ వస్తుంది. అది కూడా ఫుల్గా చూసేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఏం లేదు, ఏం చెప్పాలని అనుకోవట్లేదు. ఏం చెప్పాలన్నా నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నాకైతే హైదరాబాద్ టూర్ ఫుల్గా నచ్చింది. అంటే కొంతమందికి నేను నచ్చలేదు అని అనుకుంటే అందరికీ నచ్చకుండా పోను కదా. కొంతమందికి నేను నచ్చలేదు అంటే వాళ్ళకి నాలో ఏం నచ్చలేదు అంటే వాళ్ళకి నేను ఇలా ఉండడం నచ్చలేదు మెయిన్. అందుకే నేనేంటంటే ఇలా ఉండకూడదు అన్నమాట. నేను వేరేలా ఉంటే వాళ్ళకి నచ్చినేమో, అదైతే కొంచెం హర్ట్ చేసింది. కానీ వాళ్ళకి నేను నచ్చలేనప్పుడు నాకు వాళ్ళు నచ్చకూడదు కదా అని లైట్ తీసుకున్నాను. అలాంటి వాళ్ళని లైఫ్లోకి రానివ్వడం మంది కదా తప్పు అనేసి ఇంకా అలాంటి వాళ్ళతో ఎలాంటి రిలేషన్ పెట్టుకోకూడదని బాగా అర్థమైంది. సో రిలేషన్ అంటే స్ట్రాంగ్గా ఉండాలి, కానీ అలా గాలేస్తే ఊడిపోయేలా అయితే ఉండకూడదు. అందరు నాతో జర్నీ చేసేవాళ్ళు, వీళ్ళిద్దరు అయితే ఫుల్ ఫన్. ఇంకా ముగ్గురు అలా మాట్లాడుకుంటూనే ఉన్నాము. నేనైతే పడుకునే ఉన్నాను, ఎక్కువగా పడుకునే ఉన్నాను నేనైతే. ఈ అమ్మాయి అయితే ఎక్కువగా క్లోజ్గా మాట్లాడేది, వీడియో అవి తీసింది తను. ఎక్కువ క్లోజ్గా మాట్లాడేది ఈ అమ్మాయి అయితే. ఇది వేరే స్టేషన్, ఇదేదో స్టేషను పేరు మర్చిపోయాను కానీ ఉంటుంది, చూద్దాం. అది ఇక్కడ నుంచి నేను ఇది విండోలోంచి తీసాను, అంటే గ్లాస్ ఉంటుంది అద్దం, అందుకని అది కొంచెం బ్లర్గా వచ్చింది. విండోలోంచి తీసాను, బయటికి వెళ్ళలేదు. బయటకు వెళ్ళకుండా పడుకొని విండోస్ నుంచి అప్పటి వరకు పడుకున్నాను. నేను పడుకున్నప్పుడే జస్ట్ లేచి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తున్నాను. అండ్ నా వీడియో అందరూ చూస్తారు. నా వీడియో చూసే వాళ్ళకి అర్థమవుతుంది ఎవరో నన్ను అవాయిడ్ చేయడం ఏంటబ్బా, నేనే వాళ్ళని అవాయిడ్ చేశాను ఇంకా లైఫ్లో నుండి. అంటే బాగా అర్థమయ్యేలా చెప్పారు. నన్ను అవమానింతే పర్వాలేదు, నాకు ఎంతో ఇష్టమైన మా హస్బెండ్ అవమానించాలని చూసారు. అలాంటి నాకు అవసరం లేదు కదబ్బా, చాలా వేస్ట్. ఇంకా రిలేటివ్స్ అయినా వేస్ట్ ఇంకా అలాంటి వాళ్ళు. నాకు అదే అనిపించింది. అలాంటి వాళ్ళు ఎంత బాండింగ్ అయినా సరే మనకి కాజీపేట జంక్షన్ అంటే ఇది కాజీపేట జంక్షన్. దీని తర్వాత సికింద్రాబాద్ వస్తుందేమో అనుకుంటా, అది అనుకున్నమాట. చెప్పాను కదా, అలా రిలేటివ్స్ అయితే ఏంటి, ఎవరైతే ఏంటి, లైఫ్లో వద్దు అనుకున్నామంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. ఇంకా నాతో మాట్లాడే వాళ్ళతో నేను ఎప్పుడు మాట్లాడతాను. నీ అవసరం ఉంది అనే వాళ్ళకి నేను ప్రతిసారి హెల్ప్ చేస్తూనే ఉన్నాను, ఇప్పుడు అంతే కంటిన్యూ చేస్తాను. హెల్పింగ్ అయితే నేను ఎవరికైనా హెల్ప్ చేస్తూనే ఉంటాను. ఇక్కడ నీ అవసరం ఉందమ్మా అంటే నేను అక్కడ ఉంటాను. చాలామందికి తెలుసు, నా చేత సహాయం పొందిన వాళ్ళే ఈరోజు నన్ను అవాయిడ్ చేస్తూ నా ముందు బిల్డప్ కొడుతున్నారు. ఓకే, డోంట్ కేర్. నేను లింగంపల్లిలో దిగేసరికి 6:40 అయ్యింది. అంటే ట్రైన్ చాలా స్లో వచ్చింది, 2 గంటలు డిలే అనుకుంటా, చాలా లేట్గా వచ్చింది. 6:40 అయింది మేము లింగంపల్లిలో దిగేసరికి. ఇది లింగంపల్లి రైల్వే స్టేషను.
ప్లాట్ఫామ్ నెంబర్ 1లో దిగాం మేము. అదిగో లింగంపల్లి. ఇక్కడి నుంచి నేను హైదరాబాద్, నేను ఎక్కడికి నానక్రమ కూడా ట్రాన్సిట్ వింజ్కి వెళ్ళాలి. సో అక్కడ నేను ర్యాపిడోలో బైక్ బుక్ చేసుకున్నాను, తెలుసు కదా ర్యాపిడో. అక్కడి నుంచి వెళ్ళాను. థ్యాంక్ యూ ఆల్. వీడియోని ఇస్తే లైక్ చేయండి.